హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల ప్రభావం ట్రాఫిక్పై స్పష్టంగా కనిపిస్తోంది. వినాయక నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్న అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్పై నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గణనాథులను ట్యాంక్ బండ్కు తీసుకొస్తున్నారు. దీంతో నాంపల్లి, అబిడ్స్, అసెంబ్లీ, ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్, లక్డీకపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భారీగా వాహనాలు దర్శనమిస్తున్నాయి. 9వ రోజు కావడంతో నిమజ్జనం చేసేందుకు విగ్రహాలను పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల నుంచి వెళ్లేందుకు గంటల తరబడి సమయం పడుతోంది. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. సాయంత్రానికి మరింత ట్రాఫిక్ రద్దీ ఏర్పడొచ్చని పోలీసులు అంచనా వేస్తూ ఉన్నారు. తొమ్మిదో రోజు, 11వ రోజు నిమజ్జనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల లేదా కొంచెం దూరం ఉన్నప్పటికీ కూడా ట్యాంక్ బండ్లు నిమజ్జనం చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 9వ రోజు అలాగే ఎల్లుండి 11వ రోజు నిమజ్జనానికి ఎక్కువ సంఖ్యలో గణనాథులు తరలి వస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగా ప్రతి ఏడాది కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం 9వ రోజు కూడా నిమజ్జనాలు జరుగుతాయనేటటువంటి విషయం తెలిసిందే. మరి దీనికి తగ్గట్టుగా ఎందుకు ఏర్పాట్లు జరగలేదనేది కూడా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. అలాగే ప్రజలు కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి వెళితే ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఎందుకంటే 9వ రోజు, 11వ రోజు నిమజ్జనాలు ఉంటాయి. నిమజ్జనాలకు తగ్గట్టుగా అక్కడ ట్రాఫిక్ కూడా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగానే ట్రాఫిక్ ఉంటుంది మండే రోజు. సో ఈ రోజు మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది. సో ఖచ్చితంగా సాయంత్రానికి మరింత ట్రాఫిక్ ఉండే అవకాశం కనపడుతోంది. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాలు, లక్డీకపూల్ కావచ్చు, ఇటు సైడ్ హిమాయత్ నగర్ నుంచి వచ్చే రోడ్ కావచ్చు, ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే రోడ్ కావచ్చు, ఇటు పంజగుట్ట నుంచి వెళ్ళే రోడ్లు కావచ్చు, ఇవన్నీ పూర్తిగా జామ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అవసరం లేకపోతే వెళ్ళే పరిస్థితి కలగజేసుకోవద్దు. అలాగే టైంపాస్ కోసం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఈ 2 రోజులు, ఇవాళ ఎల్లుండి లేకుండా ఉంటే కనుక ఇబ్బందులు పడకుండా ఉంటారు. అలాగే పని మీద బయటకు వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్ రూట్ వెతుక్కోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మనకి తెలుస్తోంది. ట్యాంక్ బండ్ దగ్గర మహానిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలి వచ్చే గణనాథులను నిమజ్జనం చేసేందుకు క్రేన్లు సిద్ధం చేశారు. నిమజ్జనానికి వచ్చే గణపతుల సంఖ్య పెరుగుతుండడంతో అదనపు క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. మా ప్రతినిధి రాంప్రసాద్ ప్రస్తుతం ట్యాంక్ బండ్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్, అంటే ఈరోజు 9వ రోజు, ఈరోజు కూడా నిమజ్జనాలు ఉండే అవకాశం ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ట్రాఫిక్ సంబంధించి ముందుగా చర్యలు తీసుకోలేదా? ఎందుకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది? అక్కడ దారి మళ్లించే కార్యక్రమాలు ఉంటాయి ప్రతిసారి కూడా. 9th డే, 11th డే 2 రోజులు కూడా హడావుడి. 11th డే ఎక్కువగా ఉంటుంది, 9th డే కాస్త కూస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ప్రభావం మనకు కనబడుతోంది. ఫస్ట్ ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఎక్కడ మనకి అంటే ఎందుకు సరిగ్గా చేయలేకపోయారనే దానికి సంబంధించి ఒకటి. రెండోది, క్రేన్లు ఆ పైన రేపు ఎల్లుండి జరగబోయే నిమజ్జనానికి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం. హుస్సేన్ సాగర్ దగ్గర అయితే నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు విజువల్స్ ద్వారా. ఏంటంటే ఇక్కడ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి నిన్న రాత్రి ప్రారంభమైనటువంటి నవరాత్రి పూజలు అందుకున్నటువంటి గణపతులన్నీ కూడా నిమజ్జనానికి హుస్సేన్ సాగర్కి అయితే భారీగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు. వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా ఇక్కడ పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే చాలా భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి విగ్రహాలను ఎప్పటికప్పుడు అయితే నిమజ్జన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇక్కడ వివిధ శాఖలు కూడా, ఇటు జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా పోలీసు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్తో పాటు సంబంధిత శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో అయితే ఇటు గణపతి నిమజ్జనానికి అయితే ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ సేవలు అందిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. మనం చూడవచ్చు గత 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని నవరాత్రులు ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి గణపతులన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి అయితే నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. మనం చూడవచ్చు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భారీగా గణపతులు చేరుకోవడంతో అయితే ఇక్కడ సంఖ్య బాగా పెరిగింది. ఇటు పాత బస్తీ నుంచి కానీ చాలా ప్రాంతాల నుంచి కూడా గణపతిని అయితే నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం.
ఏంటంటే ఈ రోజు నుంచి కూడా మనం నిన్న ఈ రోజు రేపు ఈ 3 రోజులు చాలా కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు మనం గమనిస్తే గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అధికారులు నిమగ్నమై ఉండగా మనం చూసినట్లయితే ఈ రోజు రేపు చాలా అత్యధిక స్థాయిలో కూడా నిమజ్జనానికి గణపతులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి అదే స్థాయిలో ఇటు జిహెచ్ఎంసీతో పాటు పోలీసు, రెవెన్యూ అన్ని శాఖలు కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ క్రేన్లను ఏర్పాటు చేసి చిన్న చిన్న విగ్రహాలు మొదలుకొని భారీ విగ్రహాల వరకు అన్ని విగ్రహాలను కూడా ఇటు నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకేసారి 5 నుంచి 6 విగ్రహాలు, చిన్న స్థాయిలో అయితే 10 విగ్రహాలను కూడా ఒకే ఏకకాలంలో ఇటు నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ అయితే మనం గమనిస్తున్నాం. ఎందుకంటే నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడికి చాలా ఒక్కొక్క విగ్రహంతో పాటు చాలా మంది ప్రజలు కూడా వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటు వీక్షించేందుకు వచ్చినటువంటి ప్రజలకు కూడా ఇటు త్రాగునీటితో పాటు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా హైదరాబాద్ వాటర్ బోర్డు అదేవిధంగా చాలా వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ఏర్పాటు చేశాయి. మనం గమనించవచ్చు ఇటు పీపుల్స్ ప్లాజాలో హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మొత్తం కూడా క్రేన్లతో దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భారీగా క్రేన్లు రావడంతో అయితే ఇటు ప్రతి విగ్రహంతో పాటు కూడా సుమారు 50 మందికి మించి ఇక్కడ భక్తులు అయితే వస్తున్నారు. వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చేస్తున్నారు. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో కూడా 1 వేని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు భారీ టస్కర్లు అయితే ఇక్కడికి వస్తున్నాయి. మనం చూస్తున్నాం ప్రతి క్రేన్ ముందు కూడా మనం గమనించవచ్చు భారీ టస్కర్లను కూడా ఇక్కడ ఇప్పటికే మన రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ నుంచి ఎవరైతే ఉత్సవ నిర్వాహకులు ఉంటారో వారు అడిగిన మొత్తంలో అయితే వారందరికీ కూడా ఇక్కడ భారీ టస్కర్లను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి అయితే ఇటు అందిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రతి విగ్రహం వద్ద కూడా చాలామంది ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉంటారో వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో గత 9 రోజులుగా కూడా నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేసుకొని నిమజ్జనానికి అయితే తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మనం చూడవచ్చు ఇక్కడ మొత్తం కోలాహలం సందడి నెలకొందని చెప్పవచ్చు. భారీ గణపతులు సైతం నిమజ్జనానికి రావడంతో పీపుల్స్ ప్లాజా మొత్తం కూడా ఇటు నిమజ్జన సందడి నెలకొంది. మనం చూస్తున్నాం అతి భారీ విగ్రహాన్ని కూడా నిమజ్జనానికి అయితే నిర్వాహకులు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే భారీ టస్కర్లలో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇటు ఊరేగింపుగా మన శోభాయాత్ర నిర్వహించుకుంటూనే నిర్వాహకులందరూ కూడా ఇక్కడికి గణపతులను తీసుకొస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పై మహాగణపతి నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే రేపు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఉండడంతో అయితే చాలా వరకు మెజారిటీగా 60% నిమజ్జనం అంతా కూడా ఈ రోజే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి ఇప్పటివరకు చూసుకోవచ్చు చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం పూర్తి చేసుకోగా రేపు చివరి రోజు అనగా ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి 70 అడుగుల మహాగణపతిగా సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే గత 9 రోజులుగా భక్తులకు దర్శనం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఒక్కరోజు మాత్రం అక్కడ దర్శన సేవలను నిలిపివేశారు. రేపు ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభానికి సంబంధించినటువంటి సేవల ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా రేపు ఉదయం 6 గంటల నుంచి మహాగణపతికి సంబంధించినటువంటి బడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు కూడా ప్రారంభించనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పర్యవేక్షించి అక్కడ సంబంధించినటువంటి వివరాలను అయితే సేకరించడం జరిగింది. అంతేకాకుండా మనం ఇక్కడ పీపుల్ ప్లాజాలో కనుక గమనిస్తే మొత్తం ఎటు చూసినా కూడా భారీ టస్కర్ బండ్లతో పాటు భారీ గణనాథులు అయితే దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని చాలా ప్రాంతాల నుంచి కూడా నిమజ్జనానికి అయితే భారీగా ఈ యొక్క గణనాథులు ఇక్కడికి వస్తున్నారు. వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులను అయితే చూడముచ్చటగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత 9 రోజులుగా పూజలు అందుకొని ప్రత్యేక పూజలు అందుకొని ఏదైతే హుస్సేన్ సాగర్లో ఇక్కడ గంగలోకి అంటే మనం చూడవచ్చు గణపతికి తల్లి అయినటువంటి గంగ చింతకైతే తనయుడిగా వినాయకుడైతే ఈ యొక్క గంగలోకి ప్రవేశిస్తున్నటువంటి ఒక నిమజ్జన దృశ్యాలను అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే మనకు గణపతి పండుగ అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం అతిపెద్దగా గణపతిని కొలిచిన అనంతరమే అన్ని దేవుళ్ళకు సంబంధించినటువంటి పూజలు కానీ కార్యక్రమాలు కానీ కొనసాగించడం ఆనవాయితీ. సనాతన ధర్మం ప్రకారం అయితే గణపతి పూజతోనే అన్ని రకాల పూజలు అనేటివి కూడా ముడిపడి ఉంటాయి. ఆది దేవుడుగా అయితే గణపతి తన యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి ఒక గణనాథుడిగా ప్రజలందరికీ కూడా దర్శనమిస్తారు. అంతేకాకుండా వారి యొక్క కోరిన కోరికలను కూడా తీర్చేటువంటి క్రమంలో అయితే గణపతి పండుగ మనకు పండుగలలో కూడా గణపతి పండుగే భారీ పెద్ద పండుగ అని చెప్పవచ్చు. తొలి ఏకాదశి ముగిసిన అనంతరం
భాద్రపద శుద్ధ చవితి రోజున ఏదైతే ఈ యొక్క గణనాథుని ప్రతిష్టాపన జరుగుతుందో 9 రోజుల పాటు కూడా గణనాథుడు విశిష్ట పూజలు అందుకున్న అనంతరం తన తల్లి అయినటువంటి గంగవడికి చేరేటువంటి ఒక అపూర్వ దృశ్యం కూడా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద మనం అడుగడుగునా చూడొచ్చు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే అధికారులు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం పీపుల్ ప్లాజా వద్ద ఉన్నాం, చూడవచ్చు భారీగా ఏదైతే గణనాథులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి నిమజ్జనానికి కూడా చాలా మంది ప్రజలు భక్తులు తరలి వస్తున్నారు. తమ ఇన్ని రోజులు ఏదైతే పూజలు అందించినటువంటి గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకైతే ప్రజలు చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం కనుక ఇక్కడి నుంచి గమనిస్తే రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభం కానున్నటువంటి మహాగణపతి సప్తముఖ మహాశక్తి గణపతి సంబంధించినటువంటి నిమజ్జనాన్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే చూడవచ్చు. మనకు ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఎన్టీఆర్ మార్క్లో అయితే అక్కడ భారీ గణనాథునికి సంబంధించి కూడా ఇప్పటికే భారీ క్రేన్లను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం గమనిస్తే చాలా రకాలైనటువంటి గణనాథులు కూడా ఇక్కడ నిమజ్జనం కోసం వస్తున్నాయి. నిమజ్జన ఏర్పాట్లను కనుక మనం గమనించవచ్చు. ఈ యొక్క పీపుల్ ప్లాజా మొత్తం కూడా ఇటు భక్తులు అదేవిధంగా నిర్వాహకులు అధికారులు కూడా ఎక్కడ అందరూ సమన్వయంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలను చేస్తున్నారు. మనం చూస్తున్నాం భారీ గణనాథుని కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. ఎందుకంటే హుస్సేన్ సాగర్లో మనం ఉదయం నుంచి చూస్తున్నాం, రేపు సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ చాలా వరకు విగ్రహాలు కూడా శోభయాత్రలు చూసుకుంటూ అంటే రోడ్ల మీద కొంత ఎక్కువ రద్దీ ఉన్న క్రమంలో కొంత ఆలస్యం కూడా జరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో వచ్చినటువంటి వాహనాల మీద వచ్చినటువంటి భారీ గణపతులను అయితే ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా సంబంధిత శాఖలన్నీ కూడా ఇటు పోలీస్ శాఖ కానీ అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కానీ ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్డి వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కావాల్సిన విధంగా ఏర్పాట్లను అయితే చేయడంలో ముందుగా ఉన్నారని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఈసారి గణపతి పండుగ చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా వస్తున్నటువంటి ఈ గణపతి వేడుకలను ఘనంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం గణపతి ప్రతిష్టాపనకు ముందే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత శాఖ అధికారులందరితో కూడా పలు సమీక్షలు నిర్వహించి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులతో పాటు అందరూ కూడా ఇక్కడ ఉండి సమన్వయంగా చేసుకుంటూ అయితే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ నిమజ్జన వేడుకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్ మేయర్ గద్దాల్ విజయలక్ష్మి అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ చాలామంది శాసనసభ్యులు అందరూ కూడా ఈ యొక్క వేడుకలను ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అయితే నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం భారీ గణనాథుని అయితే నిమజ్జన కార్యక్రమాన్ని ఇక్కడ హుస్సేన్ సాగర్ ఏదైతే పీపుల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి నిమజ్జనం పాయింట్ వద్ద మనం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే వీక్షించవచ్చు. గణనాథుడు విల్లును పట్టుకొని ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి ఒక గణనాథుని భారీ గణనాథుని అయితే నిమజ్జనానికి భారీ క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇదే క్రమంలో ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి నిమజ్జనాలలో చాలా భారీ విగ్రహాలు కూడా ఇక్కడ నిమజ్జనానికి వస్తున్నాయి. ఎందుకంటే మనం చూడవచ్చు హైదరాబాద్లో విగ్రహాల సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇదే క్రమంలో చాలా భారీ విగ్రహాలు కూడా ఇక్కడికి తరలిస్తూ ఇక్కడ భక్తులందరూ కూడా తమ విగ్రహాల నిమజ్జన ప్రక్రియను కూడా ఇక్కడ పక్కనే ఉండి వీక్షించే విధంగా అయితే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం భారీ వినాయకుడిని కూడా గణనాథుడిని అయితే నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియను మనం చూస్తున్నాం. ఈ ప్రక్రియను చూసేందుకైతే ఇక్కడ భక్తులందరూ కూడా భారీగా ఆనందంతో ఏంటంటే వాళ్ళ కెమెరాలలో బంధిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరిన్ని విగ్రహాలు కూడా సాయంత్రం వరకు నిమజ్జనం చేసేందుకు అధికారులు అయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని శాఖలు కూడా సమన్వయంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పీపుల్ ప్లాజా వద్ద కొనసాగుతుంది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్ ప్రసాద్.